అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వేళ్ళు లేని చెట్టు. రచన అలపర్తి రామకృష్ణ గారు. మరి కథలోకి వెళ్దామా? ఎక్కడికి తండ్రిని అడిగింది అరుణ. అక్కడికే గుమ్మం దాటుతూ అన్నాడు కన్నయ్య. పొలానిక ఈ సంవత్సరం ఏం పంట వేయలేదు, కౌలుకు కూడా ఇవ్వలేదు, ఎండలో పడి పొలం వెళ్ళటం ఎందుకు అడిగింది ఆమె. చివరికి అందరూ అక్కడికే కదా చేరుకునేది. నీ మాటలు ఒక్కటే అర్థం కావు. వయసు మీద పడేసరికి నువ్వేం చేస్తున్నావో నీకే తెలియటం లేదు. తమ్ముళ్ళిద్దరూ నన్ను కోప్పడుతున్నారు. ఎందుకు కూతురుని అడిగాడు. 80 ఏళ్ళు వచ్చాయి. పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగడం ఏమిటి? సర్పంచ్తో మంతనాలేమిటి? పొలం ఎందుకు కౌలుకి ఇవ్వలేదని నా భూమి మీద నా మీద ఎగిరిపడుతున్నారు. నా పొలం నా ఇష్టం. జీతప్రాళ్లతో కొనుక్కున్న పొలం అది. వాళ్ళెవరూ నన్ను అడగడానికి. ప్రహరీ గేటు దగ్గర ఆగిపోయి వెనక్కి తిరిగి కూతురు వైపు కోపంగా చూస్తూ అన్నాడు కన్నయ్య. ఇది మరీ బాగుంది. వాళ్ళిద్దరూ నీతో డైరెక్ట్గా మాట్లాడరు. నీ గురించి అన్నీ పోసగుచ్చినట్టు వాళ్ళకి చెప్పాలి. చిన్నప్పుడు చెవి మేలిపెట్టి చదివించావు వాళ్ళిద్దరిని. కొంత పొలం వాళ్ళ చదువుల కోసం అమ్మి అమెరికా పంపించావు. అక్కడ సంపాదించిన డాలర్లతో నీ 3 ఎకరాల్లో అపార్ట్మెంట్లు కట్టించాలని వాళ్ళ ప్లాను. నువ్వేమో పొలంలో ఎవడన్నా అనుమతి లేకుండా కాలు పెడితే కొట్టేస్తానని పెద్దగా అరుస్తావు. నీతో మాట్లాడాలంటేనే వాళ్ళిద్దరికి ఇప్పటికీ భయమే. చెప్పుకుపోయింది గేటు దగ్గరికి వచ్చి. సర్పంచ్ సాంబయ్య నీకేమైనా చెప్పాడా? అతను నీ దగ్గరే చదువుకున్నాడంటగా. నీ మాట జవదాటంట ఎవరికి చెప్పొద్దన్నావంటగా. ఏమిటా సీక్రెట్ నానా? తండ్రి భుజమే చెయ్యేసి మరీ అడిగింది అరుణ. చిన్నపిల్లవి, నీకెందుకు ఆ విషయాలు? నీ ఇద్దరి కొడుకులకి 40 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళకంటే 2 ఏళ్ళు చిన్నదాన్ని. నీ కళ్ళకి నేను ఇంకా చిన్నపిల్లకి కనిపిస్తున్నానా? చేను దగ్గరికి వెళ్తున్నానమ్మా. ఏదో ఒకటి మాట్లాడకు, నాకు చిరాకు తెప్పించకు గట్టిగా అన్నాడు ముందుకు కదులుతూ. రోడ్డు మీద వెళ్తున్న గొరవైకి ఆ మాటలు వినిపించాయి. ఏమిటి మావా కూతురు మీద ఎగిరిగిరి పడుతున్నావు? వేళకి 4 ముద్దలు పెట్టేది ఆ అమ్మాయే. నీ కొడుకులు ఎక్కడో దూరంగా ఉన్నారు. ఫోన్లో మాట్లాడటం తప్పితే దగ్గరుండి నీ మంచి చెడ్డ వాళ్ళేం గమనించరు అన్నాడు అతను అక్కడ నిలబడి. చూడు బావా, 80 ఏళ్ళు వచ్చాయి. ఎండలో బయటికి వెళ్ళొద్దంటే నా మాట లెక్క చేయటం లేదు మీ మావయ్య అంది అరుణ గొరవాయి వైపు తిరిగి. ఎక్కడిదాకా మావా? కన్నయ్యని అడిగాడు అతను. నువ్వు అదే ప్రశ్న వేసావా? పని మీద వెళ్తున్న వాళ్ళని ఎక్కడికని గుమ్మం దగ్గర అడగకూడదు పెద్దగా నవ్వాడు గురవయ్య. నువ్వేమన్నా ఐఏఎస్ ఆఫీసర్వా? నీ కొడుకుల్లాగా లక్షలు సంపాదించే ఉద్యోగం ఏమన్నా ఉందా? బడి పిల్లలకు పాఠాలు చెప్పి కొన్నాళ్ళు వ్యవసాయం చేసి చతికిలబడ్డావు. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చోకుండా ఎండలో నడుస్తూ పెత్తనాలు ఎందుకు మావా నీకు? నా దగ్గర పలక మీద అక్షరాలు దిద్దిన వాళ్ళు అధికారులయ్యారు. తీరిగ్గా కూర్చుని పోసుకోలు కబుర్లు చెప్పకుండా తిండి గింజలు పండించాను. మా చిన్నప్పుడు సిటీకి మా ఊరికి మధ్య 20 కిలోమీటర్ల దూరం ఉండేది. మన ఊరు ఎప్పట్లాగా ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉంది. సిటీ మాత్రం అమాంతం పెరిగిపోయి మన ఊరికి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మన ఊరికి సిటీకి మధ్య దూరం 4 కిలోమీటర్లే. మన ఊరిని తొందరలోనే మింగేస్తుంది. సిటీలోని మురుగు పోవటానికి మన ఊరి పక్క నుంచే కాలువ తవ్వారు. సిటీలోని చెత్త చెదారం తెచ్చి మన ఊరి పొలిమేరల్లో కుప్పలుగా పేరుస్తున్నారు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బ్యాగులు, ఖాళీ బ్రాందీ, బీరు సీసాలు రోడ్డు పక్కన కనిపిస్తున్నాయి. ఊళ్ళో పూల తోటల్లో అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. ఖాళీ వెదురు పూల బుట్టలు చితికిపోయి రోడ్డు పక్కన కనిపిస్తున్నాయి. జనాభా పెరుగుతూ ఉంది. ఊళ్ళో శ్మశానం కూడా ఉక్కపోతతో వేడెక్కిపోతూ ఉంది. రోడ్డు పక్కన స్తంభాలకు వేలాడుతున్న కేబుల్ వైర్లకేసి చూస్తూ అన్నాడు కన్నయ్య. నిన్ను కదిలిస్తే చాలు భారతం వినిపిస్తున్నావు. నాకు పనుంది, వెళ్తున్నా. మా సూడి గీత ఈనింది నిన్న. సాయంత్రం జున్నుపాలు తెచ్చిస్తామావా అనేసి వెళ్ళిపోయాడు గురవయ్య. కూతురు ఏదో మాట్లాడుతుంటే వినిపించుకోకుండా ముందుకు నడిచాడు కన్నయ్య. ఎంతో దూరం నడిచాడు. ఇప్పుడేమో నడక కూడా మర్చిపోయాడు. అడుగులు అడుగేసుకుంటూ చేతికర్ర ఊపుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళాడు. డొంకదారిలో అటు ఇటుగా ఉండేవి దట్టంగా పచ్చని చెట్లు. కొన్ని తుఫానుకు పడిపోయాయి, మరికొన్నిటిని నరికేశారు. అక్కడక్కడ మాత్రమే చెట్లు కనిపిస్తున్నాయి. వెనక చెట్ల మీద చేరిన పక్షులు కిలకిల రావాలు పెద్దగా వినిపించేవి. ఇప్పుడు పక్షులు, పిచ్చుకలు కూడా కనిపించడం లేదు. కాకుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అవి చచ్చిపోయిన కప్పల్ని, తొండల్ని తిని బతుకుతున్నాయి.
భూమి పొరల్లో పెద్ద సంఖ్యలో వానపాములు కనిపించాయి. ఇప్పుడేమో ఎంత లోతు తవ్వినా వానపాములు పేడ పురుగులు కనిపించడం లేదు. పొలాల్లో విస్తారంగా పురుగులు, తెగుళ్ళు పోవటానికి పురుగుల మందు జల్లుతుంటే మట్టి పొరలు కలుషితమవుతున్నాయి. పొలం దగ్గరికి వచ్చాడు. పొలం గట్ల పక్కన పూల మొక్కలు తలలు ఊపుతూ కనిపించాయి. 3 ఎకరాల పొలం చుట్టూ నీడనిచ్చే చెట్లు 2 ఏళ్ల కిందట నాటించాడు. అవి ఇప్పుడు కొద్దిగా పెరిగాయి. ఇక సాంబయ్య ఎగతాళి చేశాడు. ఎవరన్నా పొలం గట్టు పక్కన పూల మొక్కలు, పొలం చుట్టూ నీడనిచ్చే చెట్లు నాటిస్తారా? ఆ చెట్లు నీడ పడినంత మేర పంటలు పండవు. పొలంలో వేసిన ఎరువుల బలాన్ని అవే లాగేస్తాయి. భూసారం అంతా పెద్ద చెట్లు పీల్చేస్తాయి. చదువుకున్నోడివి నువ్వు అలా చేస్తున్నావేంటి బాబాయ్ అని అడిగాడు సర్పంచ్ సాంబయ్య. ఇక నేనెందుకు ఆ పని చేస్తున్నానో పోను పోను నీకే తెలుస్తుందని సమాధానం ఇచ్చి ఊరుకున్నాడు. తన ఆలోచనను అతనితో ఆ తర్వాత పంచుకున్నాడు. ఈ విషయం ఊళ్ళో ఎవరికీ చెప్పకు. నేను చనిపోయిన మరుక్షణం ఊళ్ళో చాటింపు వేసి చెప్పు అని గట్టిగా హెచ్చరించి చెప్పాడు. కూతురు కొడుకులకు కూడా ఆ విషయం చెప్పలేదు. ఆ సంగతి గుర్తుకొచ్చి నిట్టూర్పు విడిచాడు. పొలానికి ఆనుకుని పొట్టి మట్టి దెబ్బ ఉంది. ఆ దెబ్బ మీద 100 ఏళ్ల నాటి రావి చెట్టుంది. తన తండ్రి కూడా ఆ రావి చెట్టు నీడలో కూర్చుని కష్టసుఖాలు ఆ చెట్టుకు చెప్పుకునేవాడు. గంటల తరబడి ఆ చెట్టుతో కబుర్లు ఏమిటి నాన్న, ఎవరన్నా చూస్తే నీకు పిచ్చెక్కిందనుకుంటారు అన్నాడు తండ్రితో ఒకరోజు. మా నాన్న కాలం నుంచి ఉందరా ఆ చెట్టు. ఆయనే దెబ్బ మీద చెట్లు నాటింది. ఈ ఎండలో పొలంలో పనిచేసి అలసిపోయి మేమంతా చెట్టు నీడలో సేద తీర్చుకుంటున్నాం. నువ్వు చదువుకునే సిటీలో ఒకప్పుడు నీటి కుంటలు, చెరువులు, ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు ఉండేవి. వాటిని అన్నిటిని నరికేసి పెద్ద పెద్ద భవనాలు కట్టించేశారు. మనం చెట్లను కాపాడితేనే చెట్లు మనల్ని కాపాడుతుంది అన్నాడు పెద్ద ఆయన తనకు తెలిసిన విషయాలు చెప్తూ. భుజం మీద కండు వారి నేల మీద పరిచి నడుము వాల్చాడు కన్నయ్య. చల్లని గాలికి గాఢ నిద్ర పట్టింది. కలొచ్చింది. అదే మధురమైన కళ కాదు, పీడ కళ కూడా కాదు. మరి బ్రహ్మ కుడి చేతి బొటన వేలు నుంచి పుట్టిన దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. సప్త ఋషులు దగ్గరుండి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. బ్రహ్మ విష్ణుమూర్తి అక్కడికి చేరుకున్నారట. వేదమంత్రాల ఘోష నలుదిక్కుల పాకింది. యజ్ఞవాటిక ప్రవేశ ద్వారం దగ్గర ఏదో కలకలం మొదలైంది. మహాశివుడు అక్కడికి కూడా వచ్చాడు. ప్రపంచాన్ని తలకిందులు చేసి భస్మీపటలం చేసే కార్యక్రమంలో ఉన్నాడు శివుడు. శివుడికి ఎందుకింత కోపం వచ్చింది అడిగాడు బ్రహ్మ మహావిష్ణువుని. అంతా నీ మూలంగానే అన్నాడు విష్ణువు. నేనేం చేశాను? మనిషిని సృష్టించావు. ఆ మనిషి నీ సృష్టికి ఎసరబెడుతున్నాడు. భూమాత తల్లడిల్లుతోంది. ఆకాశం వేడెక్కుతోంది. నీళ్లు ఆవిరైపోతున్నాయి. మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతోంది అన్నాడు విష్ణుమూర్తి. పాపం, మనిషి ఏం చేశాడు? పుత్రవాత్సల్యంతో అడిగాడు బ్రహ్మ. నీ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. గాజాలో మారణకాండ చూడు. ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య యుద్ధం సృష్టించే బీభత్సాలని చూడు. సూపర్ క్యాపుల్లా వ్యవహరిస్తున్న అమెరికా రష్యాలను చూడు. ఉక్రెయిన్ తల బిరుసుతనం గమనించు. ఆ రాకెట్లు మిస్సైల్స్ సృష్టించే విధ్వంసం చూడు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగాక ఆర్థిక నష్టాలను గమనించి కూడా రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయారు. అణుబాంబులతో జపాన్లోని పెద్ద పెద్ద పట్టణాలు నాశనం అయిపోయినాయి. వేలాది మంది చనిపోయారు. అయినా బుద్ధి రాలేదు. నువ్వు సృష్టించిన మనిషికి. మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దూవుతున్నారు. నువ్వు సృష్టించిన ప్రపంచం నాశనం కాబోతోంది. అందరికీ రక్షకుడు నువ్వు. సృష్టించడం వరకే నా పని. అందరినీ కాపాడే బాధ్యత నీదే కదా అన్నాడు బ్రహ్మ. నువ్వేమో అడిగిన వాడికి అడగని వాడికి వరాలు ఇస్తూ ఉంటావు. మానవుడు తన మేధోశక్తితో నీ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. అతని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమోఘం. నువ్వు ఒకప్పుడు జీవరాశితో పాటు డైనోసారస్ను సృష్టించావు. రాక్షస బల్లులు మిగతా జీవుల్ని నమిలి మింగేసింది. శివుడు వాటి దురాగతాలను చూసి చలించిపోయి వాటిని సంహరించాడు. ఇప్పుడు మానవుడి అతి తెలివితేటలు చేటును తెస్తున్నాయి. అందుకే శివుడు ఉగ్రరూపం దాల్చింది. ఆయన మూడో కన్ను తెరిచాడంటే ప్రపంచం తలకిందులవుతుంది. మానవుడి తప్పిదాలు ఏమిటి అడిగాడు బ్రహ్మ. మనిషి నిప్పు తయారు చేయడం నేర్చుకున్నాడు. వ్యవసాయం మొదలెట్టాడు. తాగునీటి సాగునీరు కోసం సహజంగా పారే నదులకు ఆనకట్టలు కట్టాడు. వస్తువుల కోసం పరిశ్రమలు పెట్టాడు. ఆ పరిశ్రమల నుంచి వెలువడే వాయువులు స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నాయి. వ్యవసాయం కోసం అడవుల్ని నరికేస్తున్నాడు.
ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయి. వాతావరణం సమతుల్యం దెబ్బతింది. అకాల వర్షాలు, మునుపెన్నడూ చూడని వరదలు, కారు చిచ్చులు అధికమయ్యాయి. భూమి వేడెక్కుతోంది. కీటకాలు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం ఉండట్లేదు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు అధికంగా వాడటంతో భూసారం, కీటకాలు సంతతి తగ్గిపోతోంది. భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం మనిషి మరో మనిషిని చంపుకునే పరిస్థితి రాబోతా ఉంది. వీటన్నిటికీ తోడు దేశాల మధ్య యుద్ధ వాతావరణం. యుద్ధంలో గెలవకపోతే మనం బతకలేం. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురపని విజయం మనదే కావాలి. ఎంతమంది చనిపోయినా పర్వాలేదు. ఉన్మాదం పెరిగిపోయింది. గాలి నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. విష్ణుమూర్తి చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్నాడు బ్రహ్మ. సృష్టి జరిగేటప్పుడు నేను ఊహించనివి జరుగుతున్నాయి. మొదట భూమినంతా నీరే కప్పబడి ఉండేది. జలచరాలు సృష్టించాను. భూచరాల కోసం భూమి కొంతమేర ఎత్తుగా ఉండేటట్టు చేసి అడవులు, కొండలు సృష్టి జరిగింది. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ సెలయేటి నీళ్లు తాగుతూ పచ్చిక చెట్లు ఆకులు తింటూ బతకమని జంతువుల సృష్టి జరిగింది. మేకలు, జింకలు సంఖ్య పెరిగి సమతుల్యం కోసం ఒకటో రెండో పులుల్ని పుట్టించాను. వాటితో సహజీవనం చేయమని మనిషిని సృష్టించాను. అడవులుంటేనే వర్షాలు కురిసేది, జంతువులు బతికేది. అడవుల్ని నాశనం చేస్తే మనిషి మనుగడ దుర్లభం అవుతుంది. ఆ ఎరిక లేదు మనిషికి. నాకు తెలియని కొత్త కొత్త పదాలు సృష్టించాడు మనిషి. ఈ వేస్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, ప్లాస్టిక్ వేస్ట్, టాక్సిక్ గ్యాసెస్ అట, వెట్ బల్బ్, టెంపరేచర్ ఏమిటో సృష్టికర్తనైన నాకే అయోమయంగా ఉంది. ఎటుపోతోంది మానవ జాతి? యుగాంతం సమీపిస్తున్నట్టుంది. మహాశివుడిని శాంతింపజేసి సమస్త జీవరాశిని రక్షింపలేవా అని అడిగాడు బ్రహ్మ విష్ణుమూర్తిని. నీ సృష్టి సంక్షోభంలో ఉంది. నాకే దారి కనిపించడం లేదు. అదిగో అడు చూడు, ఆ మర్రి చెట్టు కింద ఓ మనిషి నిద్రపోతూ కలవరిస్తున్నాడు. అతని ఆలోచన ఏమిటో అడిగింది విష్ణుమూర్తిని. నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? నేనేమైనా ఎలాన్ మస్క్లా అతని బుర్రలో చిప్పు పెట్టలేదుగా, నవ్వుతూ అన్నాడు బ్రహ్మ. చిద్విలాసంగా నవ్వాడు విష్ణుమూర్తి. బ్రహ్మ మెదడు పొరల్లో ఎలక్ట్రానిక్ చిప్ మానవుడు పెట్టేస్తాడేమో అన్న ఆలోచన రావటమే ఆ చిద్విలాసానికి కారణం. నానా, ఏమిటి ముద్దు నిద్ర? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? మధ్యాహ్నం 2 అయింది. భోజనానికి నువ్వు రాకపోయేసరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంది అరుణ కన్నయ్యతో. కూతురి తల నిమురుతూ, ఎందుకు తల్లి మీ నాన్న మీద ఎంత ప్రేమ నీకు? ఎప్పుడూ నన్ను కనిపెట్టుకునే ఉంటావు. నీ తమ్ముళ్ళకి నా ఆస్తి మీదే కానీ నా మీద ప్రేమ లేదు అన్నాడు. నేల మీద తుండు విదిలించి భుజం మీద వేసుకున్నాడు. నువ్వు అలా అనుకుంటావు కానీ వాళ్ళకు కూడా నీ మీద ప్రేమ ఉంది నాన్న, బయటికి కనిపించరు అంది ఆమె. తమ్ముళ్ళు కదా, వాళ్ళని వెనకేసుకొస్తావు. నా పేరు మీద నా 3 ఎకరాల మీద నువ్వేమన్నా ఆశపడుతున్నావా అడిగాడు కన్నయ్య కూతుర్ని. నాకెందుకు నాన్న, 10 ఎకరాల పొలం ఉంది మాకు. మీ అల్లుడు గారు అగ్రికల్చరల్ ఆఫీసరు, నెలకు ₹1,00,000 జీతం, పిల్లలు లేరు మాకు. మన ఇంటికి ఎదురుగానే ఉంది మా మేడ. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తారు, మీ నాన్నని కంటికి రెప్పలా చూసుకో. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మీ నాన్నే. నన్ను చదివించాడు, ప్రేమకు ప్రతిరూపమైన నిన్ను నాకిచ్చి పెళ్లి చేశాడు. ఆయనకు తోడుగా నీడగా ఉంటే వారి రుణాన్ని కొంతవరకైనా తీర్చుకున్న వాళ్ళం అవుతాం అంటూ ఉంటారు అంది అరుణ. భోజనాలు అయ్యాక వాళ్ళిద్దరూ ఇంటి ముందు వరండాలో కూర్చున్నారు. మీకు విషయం తెలుసా నాన్న? మా వారికి ఉద్యోగరీత్యా ఎక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చినా నన్ను తీసుకెళ్ళి అక్కడ కాపురం పెట్టేవారు కాదు. 2 కొడుకులు ఎక్కడో దూరంగా ఉన్నారు. నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఆయన బెంగపడిపోతారు అంటూ ఉంటారు అంది అరుణ. నీకో విషయం తెలుసా తల్లి అని అడిగాడు కన్నయ్య. ఏమిటది? పొలంలో మెరక వేసి అపార్ట్మెంట్లు కట్టించాలని నీ తమ్ముళ్ళు అనుకుంటున్నారని చెప్తూ ఉంటావు కదా, ఆ పొలం వాళ్ళకి రాసిస్తాననుకుంటున్నావా? నీ పొలం నీ ఇష్టం, వాళ్ళకి ఇవ్వనని మాత్రం తెలుసు. నా పేరును రాస్తే వాళ్ళు మరింత బాధపడతారు. ఆ పని మాత్రం చేయకు నాన్న అంది ఆమె మనసులోని మాటను స్పష్టంగా చెప్తూ. పొలంలో ఏ పంట వేయకుండా బీడుగా ఎందుకు ఉంచానో తెలుసా? పొలంలో అక్కడక్కడ నీడనిచ్చే చెట్లు పెంచుతున్నా. సిమెంటు బెంచీలు వేయించాను. పొలం గట్ల దగ్గర పూల మొక్కలు నాటించాను. నందనవనంలా మార్చేయాలి పొలాన్ని. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. మన ఊరి సర్పంచ్కి మాత్రం తెలుసు. ఎవరొచ్చి నీ నందనవనంలో తిరుగుతారు అడిగింది ఆమె. అందరూ ఏదో ఒకరోజు అక్కడికి రావాల్సిందే. మన ఊరి శ్మశానం ఎప్పుడో ఏర్పాటు చేసింది. అంత్యక్రియలు, కర్మకాండలు ప్రశాంతంగా చేసుకోవటానికి స్థలం చాలటం లేదు. నేను చనిపోయాక అంత్యక్రియలు నా పొలంలోనే చేయాలని సర్పంచ్కి చెప్పాను. పొలం పంచాయతీకి రాసి ఇచ్చేశాను. మధ్యాహ్నం రావి చెట్టు కింద మేను వాలిస్తే కల వచ్చింది. కలలో విష్ణుమూర్తి కనపడి
లోకంలో మనుషులంతా పెద్ద పెద్ద చెట్టు కొమ్మల్లా ఎదిగి విశ్వమంతా ప్రాకిపోవాలని కోరుకుంటున్నారు కానీ తమ వేళ్ళు కుళ్ళిపోతున్నాయని మనిషి మనుగడకు ముప్పు ఏర్పడిందని తెలుసుకోలేకపోతున్నారని మహాశివుడికి కోపం వచ్చిందని ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే శివుడు నడయాడే శ్మశానాన్ని అందంగా తీర్చిదిద్దాలని చెప్పాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానని విష్ణుమూర్తికి చెప్పాను అన్నాడు కన్నయ్య నవ్వుతూ. చూసారా కథ ఎంత బాగుందో. అంటే సమాజం కోసం మనం ఏం చేయగలుగుతాం, సమాజం కోసం శ్మశానాలు కడతాం, సమాజం కోసం చక్కటి రిఫ్రెష్మెంట్స్, ఇలాగా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి మన దగ్గర కూడా. అట్లా సమాజం కోసం ఆయన ఏదైనా చేద్దామని ఆరాటంలో ఉన్నాడు. ఆయన ఏదో సంపాదించేసి ఏమీ తినకుండా సంపాదించేసి ఎవరికో ఒకరికి ఇవ్వటానికో లేకపోతే ఇంకోటి చేయటానికో ఎందుకు నాన్న అంత కష్టపడుతున్నావు అనే కూతుర్ని కూడా సరిగా చెప్పాలా ఏ రోజున. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఊరంతా పచ్చగా ఉండాలి, అలాగే ఊరిలో ఉన్న మనుషులందరూ బంగారంలా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.